హాయ్ ఫ్రెండ్స్, మణిద్వీప హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చూడండి, బ్యాక్ సైడ్ ఓపెను అలాగే బోట్ నెక్ డిజైన్, డ్రాప్ నెక్ డిజైన్ అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ ఏమో వన్ టక్ బ్లౌజ్ అనమాట. చూడండి, ఫ్రంట్ సైడ్ వన్ టక్ మాత్రమే వస్తుంది. చూడండి, ఇలాగా షేప్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఇలా వన్ టక్ బ్లౌజ్ని నీట్గా ఎలా కుట్టుకోవాలి, అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్పాను అనమాట. ఇవి తిరగేయడానికి కొన్ని టిప్స్ కూడా చెప్పాను. వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చూడండి, ఇలాగా ఇవి ఎలా తిరగేయాలనేది, బోట్ నెక్ దగ్గర తిరగేయడం ఎలాగా అనేది ఒక టిప్ అయితే చెప్పాను. మిస్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మణిద్వీప హోమ్. ఈరోజు వీడియోలో నేను వన్ టక్ బ్లౌజ్ చూడండి, ఒక టక్ మాత్రమే కుట్టాలన్నమాట. ఈ బ్లౌజ్కి వన్ టక్ బ్లౌజ్ అంటారు. ఇది ఫ్రంట్ సైడు ఒక టక్ మాత్రమే వస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ ఒక టక్కు, ఇక్కడ ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, 4 ఉంటాయి కదా. అలా ఏం కాకుండా ఒక్కటి మాత్రమే వస్తుంది అనమాట. ఇలాగా 3/4 ఇంచు యువతల, 3/4 ఇంచు యువతల, 3/4 ఇంచు, మొత్తం 1.5 ఇంచుతో వెడల్పుతో టక్ అయితే వేస్తున్నాను. ఇది 5 ఇంచుల పొడవు పెట్టుకున్నాను. చూడండి, 5 ఇంచుల పొడవు వస్తుంది. ఇలాగా వన్ టక్ బ్లౌజ్ రెడీ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ ఓపెన్ లేదనమాట. చూడండి, ఫోల్డింగ్ ఉంది. బ్యాక్ ఓపెన్ అనమాట. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా డ్రాప్ నెక్ వచ్చేసి బోట్ నెక్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ హుక్స్ అనమాట. ఇక్కడ లాడీలు పెడతాను, థ్రెడ్స్. బ్యాక్ ఇది హ్యాండ్స్, ఇవి స్లీవ్స్. ఇక్కడ కొంచెం జాయింట్ అయితే పడుతుంది లైనింగ్కి. ఇక దీనికైతే 4 సైడ్లు, అంటే చేతులకు 2 సైడ్లు జాయింట్ వస్తుంది అనమాట క్లాత్. ఓకేనండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దీన్ని ఈజీగా ఒక అరగంటలో ఎలా కుట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే హ్యాండ్స్ దగ్గర లైనింగ్ తక్కువ ఉంది కదా, జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ క్లియర్ చేసేద్దాం. ఇవి కొంచెం జాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడొక జాయింట్, ఇక్కడొక జాయింట్, ఇది సరిపోయింది మెజర్మెంటు. ఇప్పుడు దీనికి లైనింగ్ అటాచ్ చేసుకుని తర్వాత స్లీవ్స్కి తక్కువ వచ్చిన పీస్ని జాయింట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ స్లీవ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా స్లీవ్స్ దగ్గర ఎంతైతే తక్కువ వచ్చి ఉంటుందో అంత పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలాగ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్లీవ్స్కి 2 సైడ్లు పీస్ జాయింట్ చేసుకోవాలి. కింద సైడ్ నుంచి కరెక్ట్గా పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. పైన తక్కువ వచ్చినా పర్వాలేదు. ఇలాగా పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా స్లీవ్ రెడీ అవుతుంది. ఇలా తక్కువ వచ్చింది ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇది పైన సైడు షేప్ తీస్తాం కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది, అది అవసరం లేదు. మనకు ఇలా క్రాస్ వస్తుంది కాబట్టి ఇదంతా కటింగ్ చేసేస్తాము. ఇప్పుడు చేతుల్ని చూడండి, స్లీవ్స్ ఇలా కుట్టుకోవాలి. ఇది ఉల్టా అనమాట, ఇది కూడా ఉల్టా. చూడండి, ఇలా జాయింట్ చేసుకుని తిరగేసుకోవాలి. ఇలా ఉల్టా మీద పెట్టేసి చూడండి, ఉల్టా, ఇది ఉల్టానే, లైనింగ్ ఉల్టా. ఇలా ఉల్టా మీద పెట్టేసి పొడవుగా ఒక లైన్ స్టిచ్ వేసుకుంటే తర్వాత తిరగేసుకోవచ్చు.
స్టిచ్చింగ్ కనపడినా పర్వాలేదు అనుకుంటే మనము ఈ బ్లౌజ్ పీస్ మీద కూడా స్టిచ్చింగ్ వేయొచ్చు. దీనికి ఇప్పుడు నేను లేస్ కుడతాను కాబట్టి స్టిచ్చింగ్ కనపడినా పెద్ద ఇబ్బంది ఏం రాదు, లేస్ ఉంటుంది, స్టిచ్చింగ్ అయితే కనపడదు అనమాట. అందుకే నేను ఇలా కుడుతున్నాను. చూడండి ఇలాగా నీట్గా అనుకొని క్లాత్ని చేత్తో బాగా ఇలా అనాలన్నమాట. తర్వాత ఒక లైన్ చూడండి ఇలాగా స్లీవ్స్ అయితే కుట్టేసుకోవచ్చు. లైనింగ్ అటాచ్ చేసుకోవడం ఇలాగనమాట. స్లీవ్స్కి లైనింగ్ జాయింట్ అయిపోయింది. ఇవి పక్కన పెట్టేస్తున్నాను. స్లీవ్స్ కుట్టడము అలాగే లైనింగ్ కట్ చేసి షేప్ కూడా తీయడం అయిపోయింది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కుట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్ చూడండి, బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్. దీన్ని స్టిచ్చింగ్ చేద్దాం. ఇలా సీదా మీద పెట్టేసి చూడండి, ఇది ఉల్టా, ఇది ఉల్టా, ఇదేమో సీదా అనమాట. ఇప్పుడు సీదా మీద పెట్టేసి క్లాత్ని, లైనింగ్ క్లాత్ని ఇలాగా నీట్గా పరిచేసి అటు ఇటు జరగకుండా ఒక లైన్ అయితే మధ్యలో వేసేస్తున్నాను. నాకు అది అలవాటు అయిపోయిందనమాట. అలా కుట్టడం వల్ల లైనింగు బ్లౌజ్ నీట్గా ఉంటుంది. చూడండి ఇలాగా పెద్ద కుట్టు ఒక 4 ఇంచులు పెట్టేసి ఇలా స్ట్రైట్ లైన్ వేసేస్తున్నాను. తర్వాత ఆ కుట్టు తీసేయచ్చు ఇలాగా. చూడండి ఇలా పెద్ద కుట్టు పెట్టేశాను. ఇప్పుడు దీన్ని నేను నెక్ చుట్టూరా కుడుతున్నాను. నెక్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇదంతా ఇలా నీట్గా కటింగ్ చేసేసి ఇలా అక్కడక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది రౌండ్. షేప్ మనం ఏ షేప్ అయితే కుట్టాలనుకున్నామో అది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ రౌండ్ దగ్గర ఖర్చులు అయితే పెట్టుకోవాలి. అక్కడొకటి దగ్గరనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టుని తీసేసేయాలి. ఇలా లాగితే వచ్చేస్తుంది. చూడండి ఒకే దారమే మొత్తం అంతా వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తీసి లైనింగ్ని తిరగేయాలన్నమాట. ఇలా కత్తెర కొన దగ్గర పట్టేసి ఇలా లోపలికి తొయ్యాలన్నమాట. జాగ్రత్తగానండి, కత్తెర షార్ప్గా ఉంటుంది, క్లాత్ కట్ అవుతుంది. ఇలా సిజర్తో కాకుండా ఒక చిన్న ఇలాంటి కడ్డీతోనైనా దీన్ని ఇలా బయటకు తోసుకోవచ్చు. లేదంటే ఇంకొక టిప్ చెప్తాను నేను, వీడియో చూస్తూ ఉండండి. ఇలా బాగా నీట్గా రావాలి షేప్ అంటే ఇంకొకటి కుట్టి చూపిస్తాను చూడండి. ఆ టిప్ని మీరు ఫాలో అయితే బాగా గొస్సిగా వస్తుంది అనమాట. ఈ థ్రెడ్స్ పెట్టే చోట చూడండి బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసేస్తున్నాం.
చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కుట్టడం అయితే. అయిపోయింది ఇది కుట్టడం, ఒక సైడ్ అయిపోయింది. ఇది రైట్ సైడ్ వస్తుంది చూడండి. ఇలాగా ఈ కొన దగ్గర నీట్గా రావడానికి నేను ఇంకొక టిప్ చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఈ రౌండ్ని ఇలా కుట్టుకొచ్చాను కదా, ఇప్పుడు నేను ఆ టిప్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా కుడుతున్నాను కదా, ఈ దగ్గరికి కుట్టిన తర్వాత మార్క్ వేసి చూపిస్తాను మీకు. ఇలా దగ్గరికి కుట్టిన తర్వాత ఇక్కడ సూది అనేది కిందకి దింపాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా థ్రెడ్ని తీసుకుని అంటే ఈ మిషన్ థ్రెడ్డే ఇది, 4 పోగులు తీసుకున్నాను అనమాట. 4 పోగుల దారాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్కి, లైనింగ్ క్లాత్కి మధ్యలోకి పెట్టేసి ఇలా వెనక్కి అనుకోవాలి, దారాన్ని వెనక్కి అనుకోవాలి. ఒక్కసారి మాత్రమే సూదిని ముందుకు రమ్మను ఇలా తోయాలన్నమాట. తర్వాత ఈ దారాన్ని తీసుకొని ఇలా లోపలికి అనేసేయాలి. ఎక్కడ స్టిచ్చెస్లోకి పడకుండా లోపలికి తోయాలన్నమాట. నీట్గా ఇలా లోపలికి తోసేయాలి. చూడండి ఇలాగా కుట్టుకొని తర్వాత కటింగ్ చేసేటప్పుడు ఆ దారము బయటకు వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆ థ్రెడ్. ఫస్ట్ అయితే ఈ కుట్టు విప్పేస్తాను. ఈ పెద్ద కుట్టు పెట్టేశాను కదా, లూజ్ కుట్టు, దీన్ని లాగితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది థ్రెడ్, కనిపిస్తుంది కదా, థ్రెడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. దీన్ని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసి అక్కడక్కడ ఖర్చులు పెట్టుకోవాలి. చెప్పాను కదా ఇంతకుముందు కుట్టేటప్పుడు. చూడండి అక్కడక్కడ ఖర్చులు పెట్టుకోవాలి. అలాగైతే నీట్గా రౌండ్ తిరుగుతుంది, లేదంటే అసలు తిరగదనమాట, షేప్ పర్ఫెక్ట్గా కూర్చోదనమాట. అందుకని ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి తిరగేసిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందో చూడండి. ఈ దారాన్ని పట్టుకుని ఇలా బయటికి లాగితే చూస్తున్నారు కదా, అస్సలు మనం లేటే అవ్వదనమాట. చూడండి ఇలా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. అసలు సిజర్ పెట్టి ఇలా తోయనవసరం లేదు, కడ్డీ వెతకనవసరం లేదు. చాలా నీట్గాను వస్తుందన్నమాట. ఈ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ దారాన్ని మనం బయటకు తీసేయచ్చు. చూడండి ఇలాగా ఈ దారాన్ని బయటకు లాక్కోవచ్చు. ఇది ఒకవేళ రాలేదనుకోండి, కత్తెరతో కట్ చేసినా పర్వాలేదు. చూడండి ఎంత గొస్సిగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసేయాలి. అయిపోయింది, అంతే, వెరీ సింపుల్. ఈ టెక్నిక్ పాటించారంటే ఎక్కడైనా సరే ఇలాంటి కుట్టేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు పైన స్టిచ్చింగ్ చేయవచ్చు. కాకపోతే ఇలాంటి మిషన్లో బాగా వస్తుంది ఫినిషింగు. కొంచెం చిన్న మిషన్స్లో అయితే ఇది ఇరుక్కునే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా కుట్టుకోవాలి. అయిపోయింది. బ్యాక్ పార్ట్ నెక్ కుట్టడం అయిపోయింది. చూడండి సింపుల్గా నెక్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి ఇవన్నీ కుట్టచ్చు. చూడండి ఇది థ్రెడ్తో తిరగేసాను అనమాట. ఇదేమో నార్మల్గా తిరగేసాను. రెండిటికి తేడా చూడండి. ఇది కొంచెం మొద్దుబారినట్టు ఉంది, ఇదేమో గొస్సుగా ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నాను చూడండి.
ఉక్స్ పట్టి ఇది. ఇలాగా పైన వేసేయాలి. ఎక్కువ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేశాను అన్నమాట. అదంతా క్లాత్ అలాగే ఉంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది, చూడడానికి బాగుండదు. ఇలాగా ఉక్స్ పట్టీని కుట్టుకోవాలి. చూడండి ఉక్స్ పట్టీది ఇది రైట్ సైడ్ ఉంటుంది. లోపల సైడ్ ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. చూడండి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేది. ఎక్స్ట్రా చాలా అయితే ఉంది కాబట్టి కట్ చేసి ఇలా పైన సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఏమీ కుట్టనవసరం లేదు కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసి ఈ లైన్ మీద మనం కుట్టాం కదా, జాయింట్ చేసాం కదా, జాయింట్ లైన్ మీద రావాలన్నమాట ఈ ఫోల్డింగ్. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లైన్ వేసాను. చూడండి ఇంతే ఉక్స్ పట్టీలు కుట్టడం అంటే, ఉక్స్ పట్టీ కాజా పట్టీ కుట్టడం అంటే ఇంతే. ఇప్పుడు చూడండి టక్స్ అయితే బ్యాక్ సైడ్ టక్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి షోల్డర్ని ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసి ఇలా చూడండి, ఇది స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, అంత వదిలేసి ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సెంటర్కి రావాలన్నమాట. ఇక్కడ స్టిచ్చింగ్లోకి పోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ ఉంటుంది కదా, మన సైడ్లో స్టిచ్చింగు, అది వదిలేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే చూడండి సగానికి, ఇది 2 ఇంచీలకి వదిలేసాం కదా మనము స్టిచ్చింగ్లోకి, ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అర ఇంచు వెడల్పు, పొడవు వచ్చేసి 4 లేదా 4.5 ఇంచీల వరకు పెట్టుకోవచ్చు. ఇది 14.5 ఇంచీల బ్లౌజ్ కదా, సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేను అందాజుగా అర ఇంచు వేస్తున్నాను. ఇలాగా చూడండి టక్స్ వేసేసాను. బ్యాక్ సైడ్ టక్స్ ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడైనా కుట్టుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ ఇది నడుము పట్టి కుడతాం కదా, అప్పుడైనా కుట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడే కుట్టేస్తున్నాను. చూడండి ఇలాగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా రెడీ, స్లీవ్స్ రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్ రెడీ చేయాలి. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ మొత్తం రెడీ. ఇప్పుడు ఊరికే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇది కంట్రోల్లో ఇది తర్వాత మనము ఉప్పేయచ్చు. ఊరికే ఇది జస్ట్ కుట్టు వేస్తున్నాను అంతే. చూడండి మీకు చూపించడానికి కోసం మాత్రమే ఇలా కుట్టు వేస్తున్నాను. షేప్ ఎలా వచ్చిందో చూపడానికి మాత్రమే వీడియోలో. చూడండి ఇలాగా వచ్చింది షేప్, కరెక్ట్గా డ్రాప్ షేప్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట. చూసారా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు ఇది అయిపోయింది, మొత్తము పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వేసుకుందాం. చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా చూడండి, ఓపెన్ చేయలేదు, ఫోల్డింగ్ ఇది సెంటర్ అనమాట. దీని మీద ఇలా పెట్టేసి, ఇది సీదా అనమాట, సీదా మీద పెట్టేసి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేద్దాము. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇది మామూలు రౌండ్ అనమాట. ఇవి టక్స్కి, ఈ టక్స్ గుర్తు అనమాట. ఇదేమో ఖర్చు కోసం,
ఇప్పుడు నేను పొడవున లైన్ వేసేస్తున్నాను, అటు ఇటు జరగకుండా పీస్ని. ఇలా రౌండ్ కుట్టి తిరగేసుకోవాలి. రౌండ్ కుట్టాను నేను, కటింగ్ చేసి దీన్ని ఖర్చులు పెట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఖర్చులు అయితే పెట్టి తిరిగేసాను కదా, దీని మీద కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అదే 1 టక్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఇలాగా టక్ పెట్టేయాలి. ఇప్పుడు చూడండి, ఇది టక్ 3/4 ఇంచు వరకు పెడుతున్నాను నేను టక్కు. ఇదో చూడండి 3/4 ఇంచు. ఇలా 4.5 ఇంచీలు పొడవు పెడుతున్నాను, 4.5 ఇంచీలు. ఇది టక్ అన్నమాట. ఇప్పుడు యువతల సైడ్ చూడండి, ఇక్కడ గుర్తుంది కదా, ఇక్కడ గుర్తుంది కనిపిస్తుంది ఇంత. చూడండి, ఇలాగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా 1 టక్ బ్లౌజ్. ఇప్పుడు జాయింట్ అయితే చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇలాగ జాయింట్ చేసుకోవాలి. కావాలి అంటే ఇటు సైడ్ కూడా టక్ వేసుకోవచ్చు, అంటే ఒక సంక దగ్గర ఇలాగా టక్కు ఇక్కడ వరకు వేసుకోవచ్చు అనమాట. నేను వేయడం లేదు, ఒక సైడ్ మాత్రమే వేస్తున్నాను, కింద టక్ మాత్రమే పెడుతున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇలాంటి బ్లౌజ్ కుట్టడము. ఇలా షోల్డర్ దగ్గర రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్లోనే ఎండింగ్లో డబల్ కుట్లు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు జాయింట్ అయితే అయిపోయింది కదా. స్లీవ్స్ కుట్టుకోవాలి. స్లీవ్స్ ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇది లెఫ్ట్ సైడ్ స్లీవ్నే తీసుకోవాలి. చూడండి, ఇది ఇలా పెట్టినప్పుడు ఈ షేప్ పైకి ఉంటే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది లెఫ్ట్. చూడండి, చేయి పెట్టి చూడండి, ఇది లెఫ్ట్. షోల్డర్ పార్ట్ దగ్గర స్టార్ట్ చేసి ఇలాగా కుట్టుకోవాలి. చూడండి, ఈ ఖర్చు ఈ హ్యాండ్ దగ్గర పెట్టిన ఖర్చు ఒక చోటికి చేరాలి. చూడండి, ఇలా చేస్తే అప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం ఇంకా వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్స్తో పాటే మనం కూడా ఇలా కట్ చేసాము అన్నట్టు గుర్తు అన్నమాట. అంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉందన్నట్టు గుర్తు. చూడండి, ఇక్కడ కూడా కరెక్ట్గా ఈ ఖర్చు కరెక్ట్గా కలిసిపోయింది.
చూడండి హ్యాండ్స్ జాయింట్ ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అలా ఖర్చులు పెట్టుకుంటే ఒకే చోట వస్తే అప్పుడు మనం చూసే పని లేదనమాట, కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళకు. ఇప్పుడు ఇంకొక స్లీవ్ జాయింట్ చేస్తున్నాను. ఇదేమో రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ ఎలా తెలుస్తుంది చూడండి. ఇది ఇటు సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ ఇక్కడ ఉంటుంది, ఇది మన సైడ్ చేయి పెట్టి చూడండి. ఇది పైకి ఉండాలి, తక్కువ ఉండేది పైకి ఉండాలన్నమాట. మనం కుడి చేయి పెట్టి చూసుకోవాలి. బిగినర్స్ ఎవరైనా సరే అలా చూసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా కటింగ్ కుదిరింది అన్నమాట. చూడండి ఇక్కడ ఇది కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. అయిపోయింది, స్లీవ్స్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే లేస్ వేయాలి. లేస్ అప్పుడు కుట్టిన కుట్టు తీసేస్తున్నాను. చూడండి ఇలాగా నెక్కి అలాగే హ్యాండ్స్కి లేస్ని జాయింట్ చేయడము ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలా సిల్వర్ కలర్ లేస్ తీసుకున్నాను, ఇదైతే ఈ ఫ్లవర్స్లోకి మ్యాచ్ అవుతుందని. ఓకేనండి. ఇప్పుడు లేస్ని ఇలా ఫోల్డ్ చేసి, లేస్ని ఫోల్డింగ్ లేదా లోపల సైడ్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డింగ్ అయితే చేసి లోపల కుట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి బార్డర్ ఇలాగా ఈ లేస్ని లాగకుండా దగ్గర ఇలాగ పెట్టేసి కుట్టుకోవాలన్నమాట. కొంచెం పెద్ద కుట్టు పెట్టేసి కుట్టుకోవాలి. 4 మీద ఉంటే చాలు, నంబర్ 4 మీద స్టిచ్చింగ్ పడాలి. ఇలా సెంటర్లో స్టిచ్చింగ్ పడాలి. చిన్న లేస్ కాబట్టి ఒక స్టిచ్చే వేస్తున్నాను. అంటే చిన్నదంటే ఇది హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఉందన్నమాట. దీనికి 2 స్టిచ్చింగ్స్ అయితే అవసరం లేదు. ఇలాగా ఇక్కడ ఫోల్డ్ చేయాలి, ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి లేస్ని. ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ అలాగే లాగకుండా లేస్ని అయితే దగ్గరకు జరుపుతూ కుట్టుకోవాలి. అలా కుడితేనే మనకు రౌండ్ తిరిగిన చోట నీట్గా ఉంటుంది, లేదంటే లాగినట్టు వస్తుందన్నమాట. అందుకని మనము లేస్ని లాగకుండా అలాగే బ్లౌజ్ని లాగకుండా లేస్ని మాత్రమే ఇలా ముందుకు జరుపుకుంటూ కుట్టుకోవాలి. కొంచెం స్లోగా కుట్టుకుంటే మంచిది. స్పీడ్గా కుడితే అదేమవుతుంది, లాగుతాం కదా, అప్పుడు రౌండ్ తిరిగే చోట సరిగ్గా రాదన్నమాట. ఇలాగా కుట్టుకోవాలి. రౌండ్ తిరిగే చోటల్లా ఇలాగా కొంచెంగా కుట్టుకోవాలి. దీనికి ఫ్రిల్స్ ఇలా ఫోల్డింగ్ చేసే అవసరం అయితే లేదు, చిన్న లేస్ కాబట్టి. ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకోవచ్చు. రౌండ్ తిరిగే చోటల్లా స్లోగానే కుట్టండి. చూడండి ఇక్కడ రౌండ్ వస్తుంది కదా, కొంచెంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోల్డింగ్ తిరుగుతుంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయండి. ఇప్పుడు చూడండి ఇలాగా
ఎండింగ్ వరకు వచ్చేసాము. రౌండ్ చుట్టూరా కుట్టేసాం కదా. ఇప్పుడు ఒక 1/2 ఇంచు దూరంగా కట్ చేద్దాం. అయిపోయింది. చుట్టూరా రౌండ్కి కుట్టేసాను. చూపిస్తాను ఉండండి ఎలా ఉందో. ఇలా ఉంటుంది చూడండి. దీనికి లాడీలు అయితే అదే థ్రెడ్స్ అయితే క్లాత్ లేదు. ఇది కుట్టడానికి కూడా బాగలేదన్నమాట క్లాత్. రెడీమేడ్ థ్రెడ్స్ కానీ లేదంటే ఈ సిల్వర్ కలర్ క్లాత్తో అయినా థ్రెడ్స్ కుట్టి రెడీ చేసుకోవాలి బ్లౌజ్ని. చూడండి ఇలాగా కుట్టేసాను లేస్ని. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు స్లీవ్స్కి చూడండి ఒక 1 ఇంచ్ వదిలేసి కుట్టుకోవాలి. స్టిచ్చింగ్లోకి వేస్ట్గా పోతుంది కదా, అందుకని 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి లేస్ కుట్టాలి. అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ ఇలా సీదా మీద జాయింట్ చేసి, మిషన్ చాలా స్పీడ్, నేనే స్లో. నడుం పట్టి ఇది ఇక్కడ కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. టక్ వచ్చిన చోట కొద్దిగా ఒక 2 పాయింట్స్ మాత్రమే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా టక్ వచ్చిన చోట కొద్దిగా జాయింట్ అలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా మనకు నచ్చితే చేతి కుట్టు చేసుకోవచ్చు, అదే హెమ్మింగు. ఇప్పుడు నేను హెమ్మింగ్ చేస్తాను ఈ చుట్టూ నడుముకి. చేతి కుట్టు చేయడం వల్ల నీట్గా ఉంటుందని నేను చేతి కుట్టు చేస్తున్నాను. చూడండి కొంచెం దూరంగా కుట్టు వేసుకోవాలి. నడుము బెల్ట్ కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా తిరగేసి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. 2 ఇంచీలు వదిలాం కదా, 2 ఇంచీలు అయితే రాదనమాట, ఎందుకంటే ఇక్కడ కుట్టుకుని తింటాం కదా, ఒక 1/2 ఇంచు పోతుంది. ఇప్పుడు 1.5 ఇంచ్ అంతా మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ టక్ ఉంది కదా, ఇక్కడికి రావాలన్నమాట ఈ లైన్, ఇది ఇలాగా. ఐదున్నర ఇంచులకి హ్యాండ్ లూజ్ ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా షేప్ తీయాలన్నమాట హ్యాండ్. చూడండి ఇలాగా కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ కూడా అలాగే కుట్టుకొని కొలత అయితే చూసుకోవాలి ఒకసారి, అంటే నడుము లూజు చూసుకోవాలి.
ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా లైను, ఇలా కనిపిస్తుంది కదా లైను, దీని మీదే కుట్టేస్తున్నాను. ఐదున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. నడుము లూజు 32 ఉండాలి. చూడండి ఇది 35 ఉంది. మనం 3 ఇంచులు తగ్గించుకోవాలన్నమాట. 1 2 3 3 ఇంచులు తగ్గించుకోవాలి. ఎక్కడెక్కడ తగ్గించాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 3 ఇంచులు లూజ్ తగ్గాలి. నడుము లూజు 3 ఇంచులు అంటే 3 ఇంచుల్లో సగం 1.5, 1.5లో సగం 3/4 ఇంచు. ఇలా 3/4 ఇంచుని మార్కింగ్ వేసుకోవాలి. ఇందులో కలిపేసేయాలి. చూడండి ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా 3/4 ఇంచు, ఇలా 3/4 ఇంచుకి మార్కింగ్ వేస్తున్నాం. చూడండి 32 ఇంచులు వచ్చింది.